అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చాలా ఏళ్ల క్రితం చందమామలో సీరియల్గా వచ్చిన అద్భుత దీపం అనే కథలో 4వ భాగానికి స్వాగతం. ముందు భాగంలో మొరాకో మాంత్రికుడు అలాద్దీన్ను భూగర్భంలో పెట్టి వెళ్ళిపోయాక అతను తన వేలినున్న ఉంగరంలో ఉన్న భూతం సాయంతో పైకి వచ్చి ఇల్లు చేరుకున్నాడు. తరువాత లాంతర్లో ఉన్న భూతం అతనికి పెద్ద పెద్ద వెండి కంచాల్లో మహారాజులు తినే భోజనం తెచ్చిపెట్టసాగింది. ఆ వెండి అమ్ముకుని అలాద్దీన్ ధనికుడు కాసాగాడు. గుహల నుంచి తాను తెచ్చిన రత్నాలు అపారమైన విలువ గలవని అతనికి అర్థమైంది. ఇంతలో ఒకనాడు అతను రాజకుమార్తె బుదూర్ను చూసి ఆమెను ప్రేమించాడు. రాజకుమార్తెను చూసిన తరువాత అలాద్దీన్ ఇంటికి చేరేసరికి అతను ఈ లోకంలో ఉన్నట్టు లేడు. అతని వాలకం చూసి తల్లి ఆదుర్దాగా, అలా ఉన్నావేంరా నాయనా, ఒంట్లో బాగాలేదా అని అడిగింది. అలాద్దీన్ తల్లికి జవాబు చెప్పలేదు. తల్లి తీసుకువచ్చి తన ఎదురుగా పెట్టిన భోజనం కూడా ముట్టనేలేదు. అయ్యో తండ్రి, నీకేం జబ్బు చేసిందిరా? బాధగా ఏమైనా ఉందా? నాతో మాట మాత్రమైనా చెప్పరా అని ఎంతగానో బతిమాలింది. నన్ను వేధించకమ్మా అన్నాడు అలాద్దీన్ విసుగ్గా. అతను అన్నం తిన్నదాకా తల్లి వదిలిపెట్టలేదు. అందుకని అతను కొంచెం ఎంగిలిపడ్డాడు. ఆ తరువాత పక్క మీద పడుకుని ఆ రాత్రంతా ఏమేమిటో ఆలోచించాడు. మర్నాడల్లా అతను పక్కమించి లేవలేదు. కొడుకు ప్రవర్తన తల్లికి విచిత్రంగా కనిపించింది. ఆవిడ అతన్ని ప్రశ్నలతో వేధించి వైద్యుణ్ణి పిలిపిస్తానన్నది. కొత్తగా ఒక అరబ్బీ వైద్యుడు నగరానికి వచ్చాడు. రాజుగారు కూడా ఆయన చేత వైద్యం చేయించుకుంటున్నాడు. కావాలంటే ఆ వైద్యుణ్ణి పిలిపించుకుని వస్తానన్నది. అమ్మా, నేను బాగానే ఉన్నాను, నాకే రోగమూ లేదు. ఇదివరకల్లా ఆడవాళ్ళందరూ నీలాగే ఉంటారు అనుకునేవాణ్ణి. కానీ నిన్న రాజకుమార్తె బుదూర్ను స్నానశాల వద్ద చూశాను. స్నానశాల వద్ద ఆమె తన మొహం మీది మేలి ముసుగు తొలగించింది. అప్పుడు నాకు ఆమె మొహం కనపడింది. వెంటనే నాకు నవనాడులు నీరసించినట్టు అయిపోయింది. ఎలాగైనా రాజుగారిని ఒప్పించి ఆమెను పెళ్ళాడితే తప్ప నా మనసుకు శాంతి ఉండదు అన్నాడు అలాద్దీన్. ఆ మాటలు వినగానే అలాద్దీన్ తల్లి నిశ్చయంగా తన కొడుకు పిచ్చి పట్టింది అనుకుంది. అవేం మాటలురా, నీకేమైనా మతిపోయిందా ఏమిటి? ఇంకెప్పుడు అలాంటి మాటలు అనకు అని ఆమె తన కొడుకును మందలించింది. నాకేమీ పిచ్చి లేదు, నువ్వు 1,00,000 చెప్పుగాక నా మనసు మారటం కల్లా. నేను రాజకుమార్తెను పెళ్ళాడి తీరవలసిందే. రాజుగారి వద్దకు వెళ్ళి మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేస్తారా చెయ్యరా అని ఖచ్చితంగా అడిగేస్తాను. ఏమైనా సరే వెనకాడేది లేదు అన్నాడు అలాద్దీన్. అదిగో మళ్ళీ అదే మాట, చుట్టుపక్కల వాళ్ళు వినిపోగలరు, ఊరుకోరా బాబూ. రాజుగారిని ఇటువంటి మాట అడగటానికి మధ్యవర్తులెవరైనా ఉండాలా? నీకెవరు మధ్యవర్తిత్వం చేస్తారా అన్నది తల్లి. నువ్వున్నావుగా అమ్మా, నీకన్నా నాకెవరున్నారు? అందుచేత నువ్వు వెళ్ళి నా మనసులో ఉన్న కోరికను రాజుగారికి తెలియజెయ్యి అన్నాడు అలాద్దీన్. ఇంకా నయం, నేనా? నీతో పాటు నాకు కూడా మతిపోయిందనుకున్నావా ఏమిటి? మీ నాన్నేమో కూటికి లేని దర్జీవాడు. రాజుగారి కూతుర్ని పెళ్ళాడతాననడానికి నీకసలు హక్కెక్కడుంది? వారా అమ్మాయిని ఏ రాజాధిరాజు కొడుకుకో ఇచ్చి పెళ్లి చేస్తారు. కయ్యానికి వియ్యానికి సమాన హోదా ఉండాలి నాయనా అన్నది తల్లి. అదంతా నాకు తెలీదమ్మా. ఏదైనా సరే నేను ఈ పెళ్లి చేసుకోవడానికి పూర్తిగా నిర్ణయించుకున్నాను. నా నిర్ణయం మారబోదు. నేను కొడుకునన్న ఆపేక్ష నీకున్నట్టయితే నాకు ఈ కాస్త సహాయము చెయ్యి. ఎందుకంటే ఈ కోరిక తీరని పక్షంలో నేను ఆట్టే కాలం బతకను. నీకా నేనొక్కడే కొడుకును అన్నాడు అలాద్దీన్. అలాద్దీన్ తల్లి కంటతడి పెట్టుకుంటూ, అవును నాయనా, నేను నీ తల్లిని, నువ్వొక్కడివే నాకు కొడుకువు. నీకు పెళ్ళయి సుఖంగా ఉండటం కన్నా నాకు ఏ కోరిక లేదు. అందుచేత మన సమానస్తుల పిల్ల ఎక్కడైనా ఉంటే పెళ్లి మాటలు జరుపుతాను. అప్పుడు కూడా పిల్ల తరపు వాళ్ళు నీ కొడుకు ఏం చేస్తూ ఉంటాడు అని అడిగితే ఏం చెప్పాలో నాకు తెలీదు.
మనబోటి వాళ్ళకే సమాధానం చెప్పలేని స్థితిలో ఉండి రాజుగారి కూతుర్ని ఎలారా అడిగేది? నాయనా కొంచెం ఆలోచించు. అలాంటి కోరిక బయట పెట్టాక మనల్ని బతకనిస్తారా? అసలు అడగటానికి నాకు మాత్రం మొహం ఎలా చెల్లుతుంది? అసలు నేను రాజుగారి ఎదురుగా వెళ్ళడం ఎలాగా? వెళ్ళానే అనుకో, ఆయనకి ఏదైనా కానుకివ్వాలి కదా. ఏమివ్వను? పోనీ మహారాజు గారికి నువ్వేదైనా మహోపకారం చేసావు గనకనా అన్నది. నువ్వు చెప్పేది నిజమేనమ్మా. నేను మహారాజుకు ఏమి ఉపకారం చేశానని అడుగుతున్నావు? నేనాయనకు అపూర్వమైన వస్తువు బహుమానం ఇవ్వగలను. నేను గుహ ఉన్న తోటలోంచి తెచ్చిన రాళ్ళు అమూల్యమైన రత్నాలు. అటువంటి రత్నాలలో ఒక్కటి కూడా ఏ రాజు దగ్గర ఉండదు. ఒక పళ్ళెం పట్టుకురా, వాటిని చూపిస్తాను అన్నాడు అలాద్దీన్. అతని తల్లి ఒక పింగాణీ పళ్ళెం తెచ్చింది. అతను దానిలో కొన్ని రత్నాలు పేర్చాడు. వాటి కాంతి చూసి అతని తల్లి నిర్ఘాంతపోయింది. వీటిని తీసుకుపోయి మహారాజుకు కానుకగా ఇచ్చి ఆయన దర్శనం చెయ్యి అన్నాడు అలాద్దీన్. సరే నాయనా, ఇది చాలా గొప్ప బహుమానమే. కానీ ఆ మహారాజు ఏం కావాలి అంటే నా నోట మాట వస్తుందో రాదో. మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వమంటే నన్ను తిట్టి గెంటేస్తారేమో. మనిద్దరికీ మరణదండన విధిస్తారేమో. అయినా నీకోసం ఏం చెయ్యమన్నా చేస్తాను. కానీ నీ హోదా ఏమిటి, నీకున్న ఆస్తి ఏమిటి అని అడిగితే యామని చెప్పనురా అన్నది తల్లి. ఈ బహుమానం తీసుకున్నాక ఆయన అటువంటి ప్రశ్న వెయ్యడమ్మా. ఒకవేళ వేస్తే నీకు నచ్చిన సమాధానం చెప్పు. అది నిజం చేసేందుకు మన దగ్గర అద్భుత దీపం ఉన్నది అన్నాడు అలాద్దీన్. మర్నాడు అలాద్దీన్ తల్లి అద్భుత దీపం మీద భారమంతా వేసి ధైర్యంగా రాజుగారి దర్శనానికి సిద్ధమైంది. ఆవిడ పళ్ళెంలోని రత్నాలపైన ఒక శాలువా కప్పి పెందలాడే రాజుగారి ఇంటికి వెళ్ళింది. రాజదర్శనం కోసం వచ్చేవారి గుంపు ఇంకా కూడలేదు. మంత్రులు, ఇతర అధికారులు సభాభవనంలోకి పోవడం ఆమెకు కనిపించింది. చివరకు రాజుగారు వచ్చారు. సభలో ఉన్న అందరూ లేచి నిలబడ్డారు. రాజుగారు సింహాసనంపై కూర్చున్నాక సభికులు ఎవరి హోదాలకు తగ్గ స్థానాల్లో వాళ్ళు కూర్చున్నారు. ముందుగా న్యాయ విచారణలు జరిగాయి. కానీ రాజుగారి దర్శనం కోసం వచ్చిన వారిలో చాలామందిని సమయం చాలక వెళ్ళిపోమన్నారు. అలా అలాద్దీన్ తల్లికి కూడా అదే గతి పట్టింది. అందరికన్నా ముందే వచ్చినప్పటికీ ఆమెకు రాజుగారి దర్శనం చేయించటానికి ముందుకొచ్చిన వారు లేకపోయారు. ఆవిడ అంచేత వచ్చిన దారినే ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె చేతిలో పళ్ళెం చూడగానే ఆమె వెళ్ళిన పని కాలేదని అలాద్దీన్ గ్రహించాడు. ఆవిడ లోపలికొచ్చి, ఎలాగైతేనే రాజసభలో ఇవాళ అడుగు పెట్టాను. రాజుగారితో నేను మాట్లాడలేదు, కానీ చాలామంది నాలాగే మాట్లాడలేదు. దేవుడు అనుగ్రహిస్తే రేపు మాట్లాడతాను నాయనా అన్నదావిడ. అలాద్దీన్కు మొదట నిరాశ కలిగిన తల్లి మాటలతో ధైర్యము, ఓర్పు వచ్చాయి. అలాద్దీన్ తల్లి మర్నాడు వెళ్ళింది, కానీ సభాభవనం మూసి ఉంది. సభ రోజు విడిచి రోజు జరుగుతుందిట. ఆవిడ సభకు వెళ్ళడం మానలేదు. వారం రోజులు గడిచాక రాజుగారు ఆమెను గమనించి తన మంత్రితో, ఈ మనిషిని ప్రతిసారి చూస్తున్నాను. శాలువా కప్పి ఏదో పట్టుకొచ్చి అలా నిలబడుతోంది. ఆమె పని ఏమిటో కనుక్కోండి అన్నాడు. మహాప్రభు, స్త్రీలది అల్పబుద్ధి. భర్త మీదనో బంధువుల మీదనో ఫిర్యాదు చేయడానికి వచ్చుంటుంది అన్నాడు మంత్రి. ఈసారి ఆమె వచ్చినప్పుడు నా ఎదురుగా పంపించు అన్నాడు రాజు. మర్నాడు రాజు ఆమెను తన ఎదుటికి పిలిపించి, ఏమమ్మా, నిన్ను చాలా రోజులుగా చూస్తున్నాను. నువ్వు ఎన్నడూ నా ఎదురుగా వచ్చి ఏమీ చెప్పుకోలేదు. నా వల్ల నీకేం సహాయం కావాలి అని అడిగాడు. అలాద్దీన్ తల్లి రాజుగారికి వంగి నమస్కారం చేసి, మహాప్రభు, నా మాటల్లో అపచారం ఏమైనా ఉంటే దండించనని అభయం ఇవ్వండి అన్నది. రాజుగారు నవ్వి, నీకేం భయం లేదు. సభ ముగిసేదాకా ఆగు, తరువాత నీ కోరిక వింటాను అన్నాడు. సభ ముగిసింది. రాజు, మంత్రి తప్ప మిగిలిన వారంతా వెళ్ళిపోయారు. రాజుగారు అలాద్దీన్ తల్లితో, ఇప్పుడు చెప్పు, నీ కోరిక ఏమిటి అన్నాడు. మహారాజా, అలాద్దీన్ అని నాకు ఒక కొడుకున్నాడు.
వాడొకనాడు రాజకుమార్తెను స్నానశాల తలుపుల వెనక నుంచి చూశాడు. అది మొదలు వాడు ఆ పిల్లను ప్రేమించాడు. ఆమెను పెళ్ళాడకపోతే చచ్చిపోతాను అంటున్నాడు. ఇందులో తప్పుంటే మన్నించాలి అన్నది అలాదీన్ తల్లి. రాజు నవ్వి, ఆ శాలువా కింద ఉన్నదేమిటి అని అడిగాడు. ఆమె శాలువా తీసి పళ్ళెంలో ఉన్న రత్నాలను రాజుగారికి అందించింది. వాటిని చూసి రాజుగారికి నోట మాట రాలేదు. చివరకాయన, నా జన్మలో నేనెన్నడూ ఇలాంటి రత్నాలు చూసి ఉండలేదు. మంత్రి, నువ్వెప్పుడైనా చూశావా అని అడిగాడు. లేదు మహాప్రభు అన్నాడు మంత్రి. ఇలాంటి రత్నాలు పంపిన వాడు నా కుమార్తెను పెళ్లాడటానికి అర్హుడు కాడు అన్నాడు రాజు. ఆ మాటకు జవాబేం చెప్పాలో తెలియక మంత్రి తికమకపడ్డాడు. రాజకుమార్తె బుదూర్ను తన కొడుకుకిచ్చి పెళ్లి చేస్తానని రాజుగారు ఇంతకు ముందు అని ఉన్నాడు. మహారాజా, తమరు ఇంతకు పూర్వం రాజకుమార్తెను నా కొడుకుకిచ్చి పెళ్లి చేస్తానని వాగ్దానం చేసి ఉన్నారు. తమరు మా అబ్బాయికి 3 నెలలు గడువిచ్చే పక్షంలో వాడు ఇంతకంటే విలువైన కట్నం తెస్తాడు అన్నాడు మంత్రి. 3 నెలలు కాదు, 30 ఏళ్లు గడువిచ్చినా ఇంతకంటే విలువగల కట్నం తీసుకురావడం మంత్రి కొడుకు వల్ల కాదని రాజుకు పూర్తిగా తెలిసి కూడా మంత్రి కోరికను మన్నించి సరేనన్నాడు. తరువాత రాజుగారు అలాద్దీన్ తల్లికేసి తిరిగి, నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని మీ అబ్బాయితో చెప్పు, కానీ 3 నెలల దాకా పెళ్లి జరగదని చెప్పు. ఎందుకంటే పెళ్లి ప్రయత్నాలకు ఆ మాత్రం వ్యవధి కావాలి అన్నాడు. అలాద్దీన్ తల్లి రాజుగారిని దీవించి సెలవు పుచ్చుకుని ఇంటికి వచ్చేసింది. ఆమె మొహాన చిరునవ్వు చూడగానే అలాద్దీన్కు ఆశ రేకెత్తింది. నాయనా, రాజుగారు నీకు పిల్లనివ్వడానికి ఒప్పుకున్నారు. అయితే మంత్రిగారు ఆయన చెవిలో ఏదో గొణిగాడు. దానిమీదట రాజుగారు 3 నెలల దాకా పెళ్లికి వాయిదా కావాలన్నాడు. మంత్రి ఏదో కుట్ర చేసి పెళ్లి పడగొడతాడని నాకు అనుమానంగా ఉందిరా అన్నది. అలాద్దీన్ పరమానందభరితుడయ్యాడు. 3 నెలల వ్యవధి అతనిని అంతగా బాధించలేదు. చచ్చిపోతున్నవాడికి ప్రాణం పోసావమ్మా అంటూ అతను తన తల్లిని అభినందించాడు. రోజులు లెక్క పెడుతూ అలాద్దీన్ 2 నెలలు గడిపాడు. ఆ తర్వాత ఒకరోజు సాయంత్రం అతని తల్లి నూనె కోసం బజారుకు వెళ్ళింది. ఆవిడకు వీధులు చూడగానే ఆశ్చర్యం కలిగింది. దుకాణాలన్నీ మూసేశారు. వీధుల నిండా తోరణాలు, అలంకారాలు, దీపాలు కనిపించాయి. ఈ ఆర్భాటమంతా ఏమిటి అని ఆవిడ నూనె కొట్టువాణ్ణి అడిగింది. నీకింకా తెలీదా? ఈ రాత్రికి మంత్రి కుమారుడు రాజకుమార్తెను పెళ్లాడుతున్నాడు అని చెప్పాడు నూనెమ్మేవాడు. ఆ మాట వినగానే అలాద్దీన్ తల్లికి మతిపోయినట్లయింది. ఈ దుర్వార్త తన కొడుకు చెవిన వేయటం ఎలాగా అనుకుంటూ ఆవిడ ఇంటికి తిరిగి వచ్చింది. తర్వాత ఏం జరిగిందో తర్వాయి భాగంలో విందాం. అంతవరకు సెలవు.